జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ హనుమత్ ప్రసాద్. అందరికీ నమస్కారం. విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు అనేది ఖచ్చితంగా రావాలి. చాలామంది ఇక్కడ చూసుకుంటే మనకి మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి హక్కు కేవలం క్రిస్టియన్స్కి, మైనారిటీ ముస్లిమ్స్కి మాత్రమే ఉంది. వాళ్ళకి నచ్చిన రకంగా వాళ్ళు స్కూల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, మదర్సాలు ఏర్పాటు చేసుకోవచ్చు, క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ హిందువులు మటుకు తమ మతపరమైనటువంటి గ్రంథాలను కానీ, భగవద్గీతను కానీ, రామాయణ మహాభారతాలను కానీ ఏ స్కూళ్ళల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే సెక్యులరిజం అన్నది ఒక హిందువుకే, ముస్లింకి, క్రిస్టియన్కి కాదు. వాళ్ళ మతాలని యథేచ్ఛగా స్కూళ్ళల్లో బోధించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మన దేశంలో ఎన్ని వేల మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, క్రైస్తవ మిషనరీ స్కూల్స్. ఈ మిషనరీ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులందరూ ఎవరు? చాలామంది, మోస్ట్ ఆఫ్ ది 70% పైగా హిందూసే ఉన్నారు. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ఉంటారు, కేరళ టీచర్స్ ఉంటారు, ఇంగ్లీష్ బాగా వస్తుంది, కొంచెం ఫీజులు తక్కువగా ఉంటాయి. సో ఈ మిషన్తో అక్కడ తీసుకెళ్ళి చేస్తున్నారు. అక్కడ పెట్టేదేంటి? స్కూల్లో పిల్లలు, ఆడపిల్లలు అయితే బొట్టు పెట్టుకోకూడదు, పూలు వేసుకుని రాకూడదు, గాజులు పెట్టుకోకూడదు, మగపిల్లలు అయితే బొట్లు గట్ట పెట్టుకోకూడదు. కానీ వాళ్ళ ప్రేయర్స్, అవి ప్రార్థనలు, అక్కడ మతపరమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. ప్రతిరోజు ఆ ప్రార్థన చేయడం, ఆ మతపరమైనటువంటి బోధనను కూడా ఈ విద్యతో పాటు ఎక్కిస్తూ ఉండడం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక బేజం అనేది పడిపోతుంది. ఏముంది, జీసస్ మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు. అది మా గ్రంథంలో చెప్పారు కదా. మన ఇళ్లలోకి వచ్చేటప్పుడు కానీ, మన గుళ్ళల్లోకి వచ్చేది కానీ, మన హిందూ మతం గురించి కానీ, విశిష్టత గురించి కానీ ఏం చెప్పం. ఎందుకంటే ఓ పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, లేకపోతే ఇంకో పర్వదినం ఏమైనా వచ్చిందంటే గుళ్ళకెళ్ళి దండం పెట్టుకోవడం. ఎందుకు దండం పెట్టుకున్నాం తెలితే పండుగ వచ్చింది, గుడికి వెళ్ళాలి. అంతేగాని మన వాళ్ళు ఎప్పుడైనా ఎవరిళ్లలోనే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? 100కి 90% ఉండవు. ఎందుకంటే మన ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ గ్రంథానికి సంబంధించిన పుస్తకాలు ఉండవు. కానీ దాని గురించి మాట్లాడుతూ ఏంటంటే, సినిమాలు చూసి, ఆ లవకోస ఇలాంటి సినిమాలు, సీతారామంజన యుద్ధం, వీటిని చూసి మనం వాటి గురించి అదే కన్ఫర్మ్ అనుకుంటాం. కానీ వాస్తవ చరిత్రను కానీ ఇది కానీ చదవం. కానీ వాళ్ళలో అలా కాదు. మొదటి నుంచి బైబిల్ పట్టుకునే పంపిస్తారు. మన ఆదివారం చూడండి, చాలామంది చర్చిలకు వెళ్తుంటారు. ప్రతి వాళ్ళ చేతిలో కూడా బైబిల్ అనే గ్రంథం ఉంటుంది. సో ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్తారు. అక్కడ చర్చిలో వాళ్ళ ఫాదరు కానీ, ఫాస్టర్ కానీ ఏమైనా చెప్పినా కూడా వీళ్ళు రిఫరెన్స్ చేసుకొనుకుంటారు. సో అది మన వాళ్ళు ఎప్పుడైనా ఏ గుళ్ళకైనా వెళ్ళినప్పుడు ఒక భగవద్గీతను కానీ, రామాయణాన్ని కానీ పట్టుకుని వెళ్ళారా? సో వాళ్ళ ఇళ్లలోనే ఉండవు. సో ఈ కారణం ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. క్రిస్టియన్స్ మిషనరీస్ చెప్పేటువంటి విద్య వల్ల 100కి 90% మంది ఆ దేవుడే కరెక్ట్ అనుకుంటారు, హిందూ మతంలో ఉన్నప్పటికీ కూడా. ఇకపోతే మదర్సాలకి ఎక్కడికెక్కడ ఇబ్బడముబ్బడిగా ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల మదర్సాలు చెప్పుకుంటాయి విద్యని. అక్కడేం చెప్తే ఖురాన్లో ఆయన మాత్రమే దేవుడు, అల్లా మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, ఆ విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపేయండి, నరికేయండి అన్నటువంటి విధానాలు అందులో ఉన్నాయి. సో అభంశుభం తెలియని పిల్లలు ఏం చేస్తారు? అదే నిజమని నమ్ముకుంటారు. నిజమని నమ్ముకుని మనం నమ్మని వాడిని, మన దేవుడిని కాదన్నవాడిని, అల్లాని కాదనేవాడు అందరూ, ప్రతి వాళ్ళు కూడా అల్లాని నమ్మని వాళ్ళు అందరూ కూడా కాఫీర్లు, వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి భావన చిన్నప్పటి నుంచి పెరిగిపోయి ఒక ద్వేషం అనేది పుడుతుంది. ఈ రోజున అనేక రకాలైనటువంటి సంస్థలు కానీ, హిందూ సంస్థలు కానీ, ఇవి కానీ చేసి మత ప్రచారం చేసి వాళ్ళని అడ్డుకుంటే లాభం ఏముంది? ముందు మిషనరీ స్కూల్స్ని ముగించండి. మిషనరీ స్కూల్కి ఇబ్బడముబ్బడిగా విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి, వాళ్ళు తక్కువ ఫీజుతోటే చెప్తారు. ఇక్కడ హిందువుల్లో తమ పిల్లల్ని మీరు ఖచ్చితంగా మిషనరీ స్కూల్లో ఎక్కేయకండి, తక్కువ ఫీజులు ఉన్నాయని చెప్పి. సో ఆ రకంగా వేయడం వల్ల ఏంటంటే మీరే మీ కన్నుని మీ చేత్తోనే మీరు పొడుచుకున్నట్టుగా అవుతుంది. ప్రభుత్వం ఏంటంటే అసలు విద్యలో ఏ రకంగానూ మతాన్ని ప్రబోధించరాదనేటువంటి కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. అంటే
క్రైస్తవ మదర్సాలకి వాటికి ప్రత్యేకంగా లైసెన్సులు రద్దు చేయాలి. మామూలు విద్యను ప్రవేశపెట్టండి అంతే తప్ప ఆ మతపరమైనటువంటి విద్యను ప్రవేశపెట్టదు. మదర్సాలు అవి ఉండొచ్చు, కానీ అక్కడ మతపరమైనటువంటి విద్యను బోధించకూడదు, మామూలు విద్యను బోధించాలి అనేటువంటి నియమాన్ని కానీ ఖచ్చితంగా పెట్టినట్లయితే ఇది ఇలాగ ఉంటుంది. కానీ మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకి ఒక రూలు, మైనారిటీ ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళకి వేరొక రూలు. ఎక్కడైనా చూసారండి మెజారిటీ దేశంలో మెజారిటీ ప్రజలు ఇళ్ళని వాటిని వదిలేసి పారిపోవడం ఎక్కడైనా చూసారా? ఏమైనా గొడవలు మత కలహాలు అలాంటివి ఏమైనా జరిగితే భారతదేశంలో మాత్రమే చూస్తాం. ఇప్పుడు పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో మతపరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు మనం బంగ్లాదేశ్లో చూసాం. వాళ్ళు విచక్షణ కోల్పోయి ఒక మూకంతా హిందువులకు సంబంధించిన ఆలయాల మీద దాడి చేశారు, హిందువుల ఇళ్లలోకి వచ్చి దాడులు చేశారు, హిందువుల ఆస్తులను పగలగొట్టేశారు, పురుషులను చంపేశారు, హిందూ స్త్రీలని బలవంతంగా తీసుకుపోయి చేర్చేశారు. బలవంతంగా తీసుకుపోయి మనం ఏ కాలంలో ఉన్నాం అనుకోవచ్చు, ఎందుకంటే అది మెజారిటీ ప్రజలు ఉండేటువంటి దేశం కాబట్టి, ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రకమైన దాడి జరిగిందని. బట్ వేరేస్ ఇండియాలో ఏమైంది? ముర్షిదాబాద్ కొన్ని చోట్ల కూడా, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో, వీళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు మొన్న వక్ఫ్ బోర్డు నిరసనలు తెలియజేసే సందర్భంగా, నిరసనలు తెలియజేయడానికి నువ్వు హిందువుల మీద దాడికి సంబంధం ఏంటంటే నిరసన తెలియజేసే హక్కు ప్రతి వాడికి ఉంది. కానీ ఒక ఇంటెన్షన్, నిరసనల పేరుతోటి హిందువుల మీద దాడి చేయడం, ఏ రకంగా దాడి చేశారు? విచక్షణ రహితంగా. అది ఇండియాలో, అది మోడీ ప్రభుత్వం ఉండేటువంటి ఇదిలో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పి మోడీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హిందువుల మీద దాడి, పర్టికులర్గా హిందువుల మీద దాడి చేయడం, వాళ్ళ ఇళ్లలో వదిలేసి పారిపోయారు కదా, నది దాటి ఆ భాగీరథి దాటి అవతలోడుకు పారిపోయారు ఎక్కడికక్కడ వస్తువులు వదిలేసి. ఆ వస్తువుల్ని దోపిడీ ఎక్కడికక్కడ యథేచ్ఛగా చేశారు, ఇళ్లలో వదిలేసిన వస్తువుల్ని దోపిడీ చేశారు. ఆఖరికి ఆవుల్ని, కుక్క పిల్లలను కూడా దోపిడీ చేశారు ముష్కర్లో. సో అక్కడ చేసిన వాళ్ళలో మైనర్ పిల్లలు కూడా ఉన్నారు. ముస్లింల్లో మైనర్ పిల్లలు కూడా కుక్కల్ని, ఆవుల్ని, వీళ్ళని యథేచ్ఛగా కనపడినటువంటి వస్తువుల్ని హిందువులు ఇళ్ళు వదిలేసి పారిపోయారు కదా, 10 మంది వచ్చేటప్పటికి చంపేస్తారేమని పారిపోతారు. వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి కనపడిన పట్టుకోవడం. అందులో మైనారిటీ కూడా నిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళలో మదర్సాలలో వాళ్ళ తాలూకు విద్య ఏ మేర ప్రభావం చూపిందన్నో చూసుకోండి. ఇక్కడ అదే రకంగా క్రిస్టియన్స్లో కూడా కొంతమంది మైనారిటీస్లో 50% దాటితే కనుక మా పాపులేషన్, మాకు ప్రత్యేకమైన దేశం కావాలనేటువంటి డిమాండ్ తీసుకొచ్చారు. నాగాలాండ్లో అయితే వాజ్పేయి గారి చితాభస్మాన్ని కూడా కలపడం లేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నదుల్లోనూ చితాభస్మం కలిపే సమయంలో మాకు ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కలపడానికి వీల్లేదనేసి ఒక దేశ ప్రధానమంత్రికి జరిగేటువంటిది. సో మీరు ఒకసారి చూసుకోండి. ప్రభుత్వాన్ని మేము అభ్యర్థించేది ఏంటంటే అందరి పట్ల ఒకే రకంగా చూడండి. కేవలం హిందువుల పట్ల ఒక రకంగా, ముస్లిం క్రైస్తవుల పట్ల ఒక రకంగా మీరు వాళ్ళని ఓటు బ్యాంక్ కింద పరిగణించవచ్చు, ఓట్ల బ్యాంక్ కింద చూడొచ్చు. కానీ హిందువుల ప్రాణాల మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, భయం గుప్పిట్లో వాళ్ళ జీవితాన్ని, కాలాన్ని వెలబూచేటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితులన్నీ మారాలంటే హిందువులకు ఏ రకంగా అయితే స్కూళ్ళల్లో మతపరమైన విద్యను బోధించకూడదో అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీస్లో కానీ మదర్సాల్లో కానీ ఖచ్చితంగా విద్యను బోధించకూడదు. అటువంటి సెక్షన్ రాజ్యాంగంలో ఉంది, అది ఖచ్చితంగా తీసిపడేయండి. అలాంటి పనులు చేసినప్పుడు అవుతుంది తప్ప, లేదంటే కొంతమంది హిందూ సంస్థలు మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇవి చేస్తున్నారని చెప్పి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళు తిరిగి ఇళ్ళ మీద కేసులు పెట్టడం. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం పరంగా తీయించమని హిందూ సంస్థలు కూడా అక్కడ చేయాలి. లేదంటే అనవసర వివాదాల్లోకి వెళ్ళి మాకంతా రాజ్యాంగం ఇచ్చింది, మా గవర్నమెంటే ఇచ్చింది. అవును, గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ క్రిస్టియన్స్ విషయంలో ఏం చేసింది? వాళ్ళకి నెలకింతని జీతాలు ఇచ్చింది పాస్టర్లకి. హిందూ మతం గుళ్ళ నుంచి కానీ హిందూ మత దేవాలయాల నుంచి కానీ ఆదాయాలేమో తీసుకుంటున్నారు. మీకు ఒక చర్చి నుంచి కానీ మసీదు నుంచి కానీ రూపాయి గవర్నమెంట్కి వచ్చేది ఉందా? లేదు. మీరు ఈ డబ్బులు చర్చి ఫాదర్లకు కానీ పాస్టర్లకు కానీ మౌలాలుగా మదర్సా మౌలాలకు కానీ వీళ్ళందరికీ ఎలాగిస్తున్నారు? మీరు హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి సొమ్మును తీసుకొచ్చి అక్కడ పంచుతున్నారు.
సో ఇది ఎక్కడ రాజనీతి? వాళ్ళవి కూడా మీరు ప్రభుత్వాధీనంలో ఉంచుకోవచ్చు కదా. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళ ఆస్తి జోలికి ఎవడో రాకూడదు. మరి హిందువులకి అలా రకమైనటువంటి పరిస్థితి ఉందా? చర్చిలకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయా? హిందువులు భూముల్ని ఆక్రమించడమే, కబ్జాలు చేయడమే. ఎవరంటే ఇక్కడ రాజకీయ నాయకులు. ఎన్ని వేల ఎకరాలు ఉండేది, ఇప్పుడు ఎన్ని వేల ఎకరాలకు వచ్చింది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హిందూ సంస్థలు కూడా కేవలం అవతలతో పోరాడడం మటుకు వచ్చేదేమీ లేదు. మీకు పబ్లిసిటీ పెరగచ్చు, లేకపోతే వాళ్ళ చేత కేసులు కూడా పెట్టించుకోవచ్చు. కానీ ఉద్యమించేదల్లా ప్రభుత్వం మీద ఆ రాజ్యాంగంలో ఉండేట పలానా సెక్షన్ కానీ తీయించేసినట్టయితే, క్రైస్తవ మిషనరీలో మదర్సాలలో కానీ మతపరమైనటువంటి విద్యను బోధించేటువంటి అంశాన్ని కానీ పక్కన పెట్టించేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్ స్టాప్ అయిపోతాయి. సో విద్యా విధానాన్ని జాతీయం చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి నచ్చిన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, వాళ్ళకి నచ్చిన పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలకు అనుగుణంగా విద్యను మార్చేస్తున్నాం, ఆ పార్టీలకు అనుగుణంగా పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ జాతీయ విధానం ఎప్పుడైతే చేసిందో మేము అంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా విద్యను తొలగించేద్దు. ఏదైనా కాన్వెంట్లకు కానీ, ఏదైనా కాలేజీలకు కానీ, ప్రైవేట్ కాలేజీలకు కానీ లైసెన్సులు పెట్టుకున్నప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్లో అని చెప్పి ఫైనలైజేషన్ అనేది కేంద్రమే ఇవ్వాలి. లైసెన్సింగ్ జారీ చేసే విధానం త్రూ ప్రాపర్ ఛానల్ అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్ నియమించిన వ్యక్తి ద్వారా, ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ద్వారా వాళ్ళన్నీ చెక్ చేశాక వాళ్ళు అక్కడికి ఫైనల్గా పంపించాలి. వాళ్ళు అక్కడ వెరిఫై చేసి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అంటే మిషనరీ పేర్లు చెప్పుకున్నారా, వాళ్ళ తాలూకు ఇది, వాళ్ళ తాలూకు ఒక ఎఫిడవిట్ తయారు చేయించుకోవడం, మేము మతపరమైన విద్యను బోధించమని ఇన్ని రకాలుగా ఉంటే తప్ప ఏమీ లేదు. అది ప్రభుత్వానికి చేయడం చాలా సునాయాసం. మిగతా ఇప్పుడు 370 ఆర్టికల్, వక్ఫ్ బోర్డ్ బిల్లులు లాంటివి ప్రభుత్వం ఆమోదించుకుంది. ఇది సునాయాసం కదా ఇలాంటివి ఆమోదించుకోవడం. మరి వీటి మీద దృష్టి పెడితే సగానికి సగం పోయినట్టే కదా, తలనొప్పి. అందువల్ల అందరూ ప్రశాంతంగా బతుకుతారు. ఇక్కడ ఏంటంటే ఈ దేశంలో కొంతమంది మాత్రమే ప్రశాంతంగా బతుకుతున్నారు. మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు మటుకు ప్రశాంతతను కోల్పోయి భయం గుప్పిట్లో జీవిస్తున్నారనేటువంటిది సత్యం, 100కి 100% సత్యం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.